నమస్తే సోషల్ పోస్ట్ ప్రేక్షకులందరికీ కూడా నా పేరు అనిల్ కుమార్ బచ్చు. నేను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. సో, అందరికీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఐపీఓస్ ఈ సంవత్సరం ఏం రాబోతున్నాయి అనేది చాలా మందికి తెలుసుకోవాలని ఉంటది. ఇప్పుడు మార్కెట్ కండిషన్స్ అంత బాగా లేవు. లాస్ట్ 5 మంత్స్ నుంచి మార్కెట్ అనేది కరెక్షన్ అయింది. బట్ స్టిల్ ఆల్రెడీ చాలా కంపెనీస్ అనేది ఐపీఓకి ఈ సంవత్సరానికి ప్లాన్ చేసుకున్నాయి. సో, అట్లాంటి వచ్చే వాటి గురించి కొన్నిటి గురించి డిస్కస్ చేద్దాము. ఏవైతే ఈ సంవత్సరం లిస్ట్ అవుదామని అనౌన్స్ చేశాయి. బట్ డేట్స్ ఇంకా రాలేదు. బట్ పొటెన్షియల్లీ ఇవి రాబోతున్నాయి. వాటిలో కొన్నిటి గురించి మాట్లాడుకుందాం. వన్ ఆబ్వియస్ వచ్చేసేసి మన రిలయన్స్ జియో. రిలయన్స్ జియో ఏదైతే ఉందో మన టెలికాం ఇప్పుడు ఇండియాలో లార్జెస్ట్ టెలికాం ఆపరేటర్. ఇప్పుడు కరెంట్లీ బిగ్గెస్ట్ ఆపరేటర్ లిస్టెడ్ కంపెనీ ఏంటంటే ఎయిర్టెల్. దానికన్నా కూడా పెద్ద టెలికాం ఆపరేటర్. ఇట్ ఈస్ కరెంట్లీ అండర్ ఏంటంటే మన రిలయన్స్ ఇండస్ట్రీస్ కింద దాని కింద లిస్ట్ అయ్యింది. అంటే దాని బ్యాలెన్స్ షీట్లో ఉండింది. దాని నుంచి సపరేట్ చేసేసి నియర్లీ ఇప్పుడు 475 మిలియన్ అంటే దగ్గర దగ్గర 47 కోట్ల మంది యూజర్స్, సబ్స్క్రైబర్స్ ఈ 5G నెట్వర్క్లో ఉన్నారనమాట. సో ఐపీఓ ప్లాన్స్ ఈ సంవత్సరం చేద్దామని క్వైట్ అ ఫ్యూ క్వార్టర్స్ నుంచి రిలయన్స్ అనౌన్స్ చేస్తూ ఉంది. ఇట్స్ అ గుడ్ పొటెన్షియల్ ఉన్న ఎప్పుడు వచ్చినా సరే ఐపీఓకి వచ్చినా కానీ మంచి స్టాక్ అనమాట. సో వాల్యుయేషన్ మాత్రం క్లోజ్ టు $100 బిలియన్ వాల్యుయేషన్ రావచ్చు. మార్కెట్ నుంచి ప్రాబబ్లీ ఒక 20,000 నుంచి 30,000 కోట్ల వరకు రేజ్ చేయొచ్చు ఐపీఓ ద్వారా. సో వెదర్ ఇట్ ఈస్ రీటైలే అనుకోండి, ఆర్ ఎఫ్పిఐ కానీ, ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సే కానీ, ఎవరి దగ్గరైనా కలిపి క్లోజ్ టు 20,000 నుంచి 30,000 కోట్ల వరకు రేజ్ చేసే అవకాశం ఉంది. అంటే $5 నుంచి $6 బిలియన్, క్లోజ్ టు $5 బిలియన్ వరకు చేసే అవకాశం ఉంది రైజ్. దీని తర్వాత ఇంకొక వచ్చేసి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. అది కూడా ఇండియాస్ ఫస్ట్ పేమెంట్స్ బ్యాంక్. ఇది కంపల్సరీ 27 లోపల లిస్ట్ అవ్వాలి కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ పొటెన్షియల్లీ ఈ సంవత్సరం అయ్యే అవకాశం ఉంది. ఇది కూడా ప్రాఫిటబుల్ కంపెనీ పేమెంట్ బ్యాంక్ ఇది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ బెట్. ఏంటంటే ఫస్ట్ కంపెనీ పేమెంట్స్ బ్యాంక్ కాబోతుంది కాబట్టి గుడ్ వాల్యుయేషన్ రావచ్చు. అండ్ రెస్పాన్స్ కూడా ఇన్వెస్టర్స్ నుంచి మంచిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అది కూడా బ్యాక్డ్ బై గుడ్ టెలికాం కంపెనీ. నియర్లీ యూజర్స్ కూడా 8.8 crores యూజర్స్ ఉన్నారు. అండ్ ఎయిర్టెల్ నెట్వర్క్ యూజ్ చేసే వాళ్ళు చాలామంది ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వాడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఇట్స్ అ గుడ్ పొటెన్షియల్ టు అంటే ఇన్వెస్ట్ అయినప్పుడు ఐపీఓకి వచ్చినప్పుడు మాత్రం మంచిగా రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత ఎయిర్టెల్ గ్రూప్ నుంచి ఇంకొకటి డేటా సెంటర్ బిజినెస్ కూడా నెక్స్ట్రా బిజినెస్. అది కూడా ఒక వెరీ గుడ్ స్టాక్ లిస్టింగ్కి వచ్చినప్పుడు. దాంతోపాటు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూసుకుంటే జేఎస్డబ్ల్యూ సిమెంట్. ఈ జేఎస్డబ్ల్యూ సిమెంట్ కూడా ఈ సంవత్సరం లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది కరెంట్లీ మంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్లు చేస్తూ ఉంది. అండ్ సెబీ దగ్గర ఆల్రెడీ ఒక 4,000 కోట్ల కోసం ఫ్రెష్ ఇష్యూ కానీ, కొత్తగా ఆఫర్ ఫర్ సేల్ కానీ ఆల్రెడీ అప్లై చేసుకొని ఉంది. బట్ ఇంకా ఐపీఓ డేట్ రాలేదు. సో 2025లో జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఐపీఓకి రావచ్చు. సో ఇది ఏంటంటే ఈ సంవత్సరం తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ది మళ్ళీ నియర్లీ క్లోజ్ టు 11 lakh crores వరకు స్పెండ్ చేస్తా అని చెప్పి అనౌన్స్ చేశారు. సో హోప్ఫుల్లీ దానివల్ల వన్ ఆఫ్ ద బెనిఫిషియరీ ఆల్ సిమెంట్ ఇండస్ట్రీ, అందులో జేఎస్డబ్ల్యూ సిమెంట్ కూడా వన్ ఆఫ్ ద పొటెన్షియల్ బెనిఫిషియరీ అనమాట. సో అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అప్కమింగ్ సెక్టార్లో ఐపీఓస్ చూసే అవకాశం ఏంటంటే క్విక్ కామర్స్ వచ్చేసి ఆల్రెడీ మల్టిపుల్ కంపెనీస్ ఈ రంగంలో రాణిస్తూ ఉన్నాయి. ఒకటి జెప్టో వచ్చేసి బిగ్గెస్ట్ మన క్విక్ కామర్స్ కంపెనీ. ఇది క్లోజ్ టు $350 మిలియన్ రీసెంట్గా రేజ్ చేసింది. సో మళ్ళీ పొటెన్షియల్గా ఈ సంవత్సరం ఏంటంటే 2025లో ఐపీఓకి రావాలని టార్గెట్ చేస్తున్నారు. ఇది కూడా ఒక 6-7 వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ రేజ్ చేయడానికి మార్కెట్ రావచ్చు. వాల్యుయేషన్ కుడ్ బి ఏమంటారు $5-7 బిలియన్ వాల్యుయేషన్ దగ్గర రావచ్చు. అండ్ అడ్వాంటేజ్ మనం చూస్తున్నాం ఏంటంటే క్విక్ కామర్స్ అనేది ర్యాపిడ్లీ గ్రో అవుతోంది. వాటి డార్క్ స్టోర్స్తో దే ఆర్ ఎక్స్పాండింగ్, అంటే చాలా ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతున్నారు. అండ్ డిస్ట్రిబ్యూషన్ సమస్య లేకుండా డైరెక్ట్లీ వాళ్ళ సెంటర్కి వాళ్ళ ద్వారా చేయడం వల్ల ఈవెన్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కూడా క్విక్ కామర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. బికాజ్ డిస్ట్రిబ్యూటర్స్ పైన డిపెండెంట్ అవ్వకుండా కస్టమర్స్ని రీచ్ అవ్వడానికి ఫాస్టెస్ట్ మెథడ్ క్విక్ కామర్స్. అలాగే ఫ్లిప్కార్ట్ ఇంకొక ఈ కామర్స్ కంపెనీ, క్విక్ కామర్స్ కాదు, ఈ కామర్స్ కంపెనీ. ఇది కూడా పొటెన్షియల్లీ ఈ సంవత్సరం
లిస్టింగ్కి వచ్చే అవకాశం ఉంది. సో కరెంట్లీ ఒక $36 బిలియన్ దగ్గర వాల్యుయేషన్ ఉంది. అండ్ దాని కాంపిటీటర్ వచ్చేసి అమెజాన్ ఇండియా. సో మోస్ట్ ప్రాబబ్లీ డిలేడ్ కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారం ఈ చివర్లో 2025 చివర్లో కానీ ఆ 2026లో వచ్చే అవకాశం ఉంది. వీటికి కూడా మ్యాసివ్ స్కేల్ ఉంది, మార్కెట్ షేర్ ఉంది, ఇంటెన్స్ కాంపిటీషన్ ఉన్నా సరే బట్ స్టిల్ ఫ్లిప్కార్ట్ ఇన్ని రోజుల వరకు తట్టుకొని నిలబడింది. సో అదొక పొటెన్షియల్ కంపెనీ విచ్ ఇయర్ వచ్చేది. అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో మల్టిపుల్ కంపెనీస్ రాబోతున్నాయి. వన్ ఆబ్వియస్లీ వుడ్ బి అందరూ వెయిట్ చేస్తున్న కంపెనీ వచ్చేసి టాటా క్యాపిటల్. సో టాటా క్యాపిటల్ వచ్చేసి క్వైట్ సమ్ టైమ్ నుంచి ఎప్పుడైనా లిస్ట్ అవ్వచ్చు అనుకున్నాము. సో ఇది ఫైనాన్షియల్ ఏమో ఇది వచ్చేసి టాటా క్యాపిటల్ వచ్చేసి రీటైల్ లోన్స్, హౌసింగ్ ఫైనాన్స్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఎక్కువగా చేస్తుంది అనమాట. సో వీళ్ళు 2025కి అప్రూవ్ అయింది ఈ ఐపీఓ. సో ఒక 23 కోట్ల షేర్స్ ఫ్రెష్గా ఇష్యూ చేసే అవకాశం ఉంది. సో వాల్యుయేషన్ వచ్చేసి నియర్లీ 50,000 కోట్ల వరకు ఐపీఓ ద్వారా రేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆబ్వియస్లీ అడ్వాంటేజ్ ఏంటంటే టాటాస్ బ్రాండ్ ట్రస్టెడ్ బ్రాండ్ అండ్ ఫైనాన్షియల్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ స్ట్రాంగ్ ప్రమోటర్ ఉన్నారు. అండ్ క్రెడిట్ డిమాండ్ కూడా పెరిగింది. టాటా క్యాపిటల్ రీచ్ కూడా చాలా బాగుంది. అండ్ ఓన్లీ పొటెన్షియల్ కన్సర్న్స్ ఏంటంటే మార్కెట్లో కాంపిటీషన్ చాలా ఉంది. రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ కూడా చాలా ప్లే అవుట్ అవుతాయి ఈ రీటైల్ లోన్స్ ఆస్పెక్ట్లో. సో కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే మంచి లాంగ్ టర్మ్కి, మంచి మీడియం టు లాంగ్ టర్మ్కి మంచి స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే టాటా క్యాపిటల్ వుడ్ బి గుడ్. అండ్ పొటెన్షియల్లీ వాళ్ళ ఫైనాన్షియల్ ఇదే కాబట్టి మంచి రెస్పాన్స్ రావచ్చు ఇన్వెస్టర్స్ నుంచి. ఇంకొక స్టాక్ కూడా ఈ సంవత్సరం రాబోతుంది. అది కూడా బ్యాక్డ్ బై అనదర్ వెరీ గుడ్ వన్, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఆర్ హెచ్డిఎఫ్సి గ్రూప్ యొక్క మన ఎన్బిఎఫ్సి ఆర్మ్ అనమాట ఇది. వీళ్ళు కూడా పర్సనల్ లోన్స్, ఎస్ఎంఈ ఫండింగ్ ఇవన్నీ చాలా యాక్టివ్గా ఉంది. చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నాం హెచ్డిబి ఫైనాన్షియల్స్ లిస్ట్ అవుతుందేమో అని. 2025లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. క్లోజ్ టు 12,000 నుంచి 13,000 కోట్ల వరకు వాల్యుయేషన్ కాదు, రేస్ చేయొచ్చు మనీ మార్కెట్ నుంచి దీన్ని. సో హెచ్డిఎఫ్సి రెప్యుటేషన్ ప్లస్ స్టడీ గ్రోత్ అండ్ కాకపోతే ఓన్లీ నెగిటివ్ వుడ్ బి సేమ్ ఎన్బిఎఫ్సి యొక్క రెగ్యులేటరీ కన్సర్న్సే కానీ, వోలటిలిటీ కానీ, కాంపిటీషన్ కానీ దే వుడ్ బి ద ఇంపార్టెంట్. అండ్ ఇంపార్టెంట్ కన్సిడరింగ్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఈ సంవత్సరం పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఆర్బీఐ ఒక సైకిల్ కట్ చేసింది, ఇంట్రెస్ట్ రేట్ కట్. పొటెన్షియల్లీ ముందు చేయబోతే ఎన్బిఎఫ్సిస్ వాటి ప్రాఫిటబిలిటీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది చూడాల్సిన విషయం. లాస్ట్ ఇంకొక స్టాక్, ఒకటి మంచి వెల్ నోన్ స్టాక్ వచ్చేసి ఎన్ఎస్డిఎల్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ అంట అనమాట. ఇది ఇండియాస్ లార్జెస్ట్ డిపాజిటరీ సెక్యూరిటీస్ అంటే స్టాక్స్ అన్నిటినీ డిమాట్ రూపంలో సేవ్ అంటే పెట్టుకునే కంపెనీ అనమాట. సో ఎన్ఎస్డిఎల్ ఈజ్ అ మేజర్ బ్యాక్ బోన్. మనము చాలా మటుకు డిమాట్ కంపెనీస్కి, మన లిస్టెడ్ కంపెనీస్కి ఎన్ఎస్డిఎల్ ఈజ్ ఎక్కువగా కాంపిటీషన్ లేని సెక్టర్ డిపాజిటరీ ఇది. అండ్ దీని ఐపీఓ కూడా 2025లో రాబోతుంది. ఇట్స్ అ ప్లాట్ఫామ్ స్టాక్. క్లోజ్ టు 3,000 కోట్ల వరకు రేజ్ చేయొచ్చు దీంట్లో. అండ్ ఇట్స్ అ మోనోపలీ స్టాక్. సో ఇట్స్ పొటెన్షియల్ ఏంటంటే లాంగ్ టర్మ్కి వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. అంత కాంపిటీషన్ లేని సెక్టర్ ఇది. ఒకటే డిపాజిటరీ అంత ఈజీ కాదు, రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ చాలా ఉంటాయి. అలాంటప్పుడు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ అవ్వడం అనేది నియర్ ఇంపాసిబుల్. మోనోపలీ ఉంటుంది ఇది. లైక్ సిఎస్డిఎల్, ఇది కూడా ఎన్ఎస్డిఎల్ వుడ్ బి వెరీ గుడ్. సో ఇది ఎప్పుడు ఐపీఓకి వచ్చినా మంచి రెస్పాన్స్ రావచ్చు, మంచి లాభాలు తెచ్చిపెట్టే స్టాక్ ఇది. సో ఇవే కాకుండా క్వైట్ అ ఫ్యూ అదర్ కంపెనీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లైక్ ఎల్జీ కానీ, మళ్ళీ బోట్ అనదర్ డొమెస్టిక్ ప్లేయర్. ఇక్కడ కూడా మనం కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ లైక్ స్పీకర్స్, హెడ్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కంపెనీ, డిజిటల్లీ ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇది కూడా ఐపీఓకి వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం. సో దీంతో పాటు మన బైక్స్లో, ఈవీ బైక్స్లో ఏథర్ ఎనర్జీ ఒకటి, అది కూడా పొటెన్షియల్లీ ఈ సంవత్సరం రాబోతోంది. దీంతో పాటు కొన్ని అదర్ సెక్టర్స్లో తీసుకుంటే ఓయో రూమ్స్ ఏదైతే ఉందో, ఒరావెల్ హాస్పిటాలిటీ అంటామో, అది లిస్టెడ్ అయ్యే అవకాశం ఉంది. ఇట్స్ బడ్జెటరీ హాస్పిటాలిటీ ఆర్ హోటల్ చైన్. అండ్ ఫార్మీజీ అనే మెడిసిన్స్ యొక్క ఆన్లైన్ డెలివరీ, దిస్ ఈజ్ ఆల్సో దిస్ వన్. సో ఇవి మేజర్ కంపెనీస్. ఇవి కాకుండా చాలా ఎస్ఎంఈలో కూడా చాలా కంపెనీస్ రాబోతున్నాయి. సో ఐపీఓస్ అన్ని చాలా ప్రాబ్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్, ప్రాబ్లీ మే జూన్ నుంచి చాలా ఐపీఓస్ రావచ్చు. ఎందుకంటే కరెంట్లీ మార్కెట్స్
నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ఈ కంపెనీస్ ఇప్పుడే ఐపీఓకి వచ్చే అవకాశం కొంచెం తక్కువగా ఉంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రావచ్చు. ప్రాబబ్లీ 2-3 మంత్స్ తర్వాత ఒకసారి మార్కెట్ స్టేబుల్ అయిపోయి వొలటిలిటీ తగ్గిపోయి కొంచెం మళ్ళీ అప్ సైకిల్లో ఉంటే లాట్ ఆఫ్ కంపెనీస్ ఇవన్నీ ఏవైతే 2025కి ప్లాన్ చేసుకున్నాయో అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అంతవరకు ఇన్వెస్టర్స్ ఏంటంటే కాషియస్గా ఉండి ఈ వచ్చిన కంపెనీస్ని కూడా ఆఫర్ చేసినప్పుడు ప్రైస్ ఏంటి, ఏ ప్రైస్కి ఆఫర్ చేస్తున్నారు, ఎన్ని షేర్లు చేస్తూ ఉన్నారు, అండ్ ఈ రేజ్ చేసిన డబ్బులతో ఏం చేయబోతున్నారు, దీన్ని బట్టి ఫైనాన్షియల్ ఫోర్కాస్టింగ్ కూడా చూసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఎవరో ఒకరు అడ్వైజ్ ఇచ్చారని కాకుండా సొంతంగా కొంచెం రీసెర్చ్ చేసుకొని చేస్తే ఈ ఐపీఓల ద్వారా కూడా మంచిగా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా చూసి ఐపీఓలో ఎంటర్ కండి ఈ ఇయర్ ఎప్పుడు వచ్చినా. థ్యాంక్ యూ.